హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీస్లో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్, ఆల్ షిఫ్ట్లో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్ అనేది మనం దాని గురించి మనం చర్చించుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే మనం ఈ రీజనింగ్ క్వశ్చన్స్ అనేది మనం టాపిక్ వైజ్, ఓకేనా, దాదాపుగా ఇప్పుడు ఒక 5 టాపిక్స్ అనేది అయిపోయినాయి ఫ్రెండ్స్. అంటే టాప్ ఇవేవైతే వచ్చినాయో ప్రతి ఒక్క టాపిక్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చినాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా నేను కవర్ చేయడం అనేది జరిగింది, ఓకేనా. టాపిక్స్ వైజ్ మనం ఏ టాపిక్స్ నుంచి వచ్చినాయో అవన్నీ కూడా కవర్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం పజిల్స్ ఫ్రెండ్స్, ఓకేనా, ఈ పజిల్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్ అడిగిండు. అంటే ఈ పజిల్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చిండంటే, ఇప్పుడు ఒక సేమ్ డేటా ఉన్న క్వశ్చన్స్నే ఇచ్చిండు ఫ్రెండ్స్, ఓకే. ఒక సేమ్ డేటా ఉన్న క్వశ్చన్స్నే ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఉందనుకోండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చనే ఇచ్చిండు ఒక 2, 3, 4 షిఫ్ట్ల. కానీ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి ఒకటే క్వశ్చన్ కదా, కాబట్టి అక్కడ క్వశ్చన్స్ 5, 6 ఫ్రేమ్లు చేసిండు ఒకటి దాని మీద. కాబట్టి మనం ఒక రకం ఏం చేసినామంటే ఫ్రెండ్స్, దాదాపుగా 5 టాపిక్లు చేసినాం, ఓకేనా. 5 టాపిక్స్ అనేది అయిపోయినాయి. ఇప్పుడు దాకా 5 టాపిక్స్ అయిపోయినాయి. ఈ 5 టాపిక్స్ యొక్క వీడియోస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వరకు ఎవరైనా చూడండి. అదేవిధంగా దీని యొక్క పీడిఎఫ్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఓకే. మీరు సపోర్ట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మనం ఫస్ట్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ ఉంది కదా, ఇదే క్వశ్చన్ ఒక 3 ఇప్పుడు ఒకటి రిపీట్ అయింది, క్వశ్చన్ అనేది రిపీట్ అయింది, కానీ ఆన్సర్ వచ్చేసరికి అక్కడ చేంజ్ అయింది, ఓకేనా. ఇప్పుడు విచ్ ఇస్ డస్ క్యూ హ్యావ్ ఇన్ ఎగ్జామ్ అని అన్నాడు కదా. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే పి అనేవాడు ఏ రోజున ఎగ్జామ్ అనేది రాస్తాడు, ఓకేనా. చాలామంది ఏమన్నారంటే ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగులో రాయడం అని చెప్పారు. ఆ తెలుగులో రాయడానికి కుదరట్లేదు ఫ్రెండ్స్, ఓకే. నేను ఎక్స్ప్లెనేషన్ అనేది మంచిగానే చేస్తాను, ఓకేనా. ఈచ్ MNOPQRS హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఆఫ్ డిఫరెంట్ డేస్ ఇన్ ద వీక్. అంటే ఏమంటుండంటే MNOPQRSలో ఒక వీక్లో డిఫరెంట్ రోజున ఎగ్జామ్స్ అనేది రాస్తారు. స్టార్టింగ్ మండే అండ్ ఎండింగ్ ఆన్ సండే. అంటే ఏమన్నాడు, మండేతోనే స్టార్ట్ అవుతుంది, ఎండ్ అనేది సండేతోనే స్టార్ట్ అవుతుంది, సేమ్ వీక్ అని చెప్పండి. అంటే ఇక్కడ రాసుకోండి మీరు, మండే నుంచి రాసుకోండి. ఫస్ట్ మండే నుంచి అంటే మనం ఏదైతే చదువుతామో అది కూడా అంతా కూడా రాసుకుంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ ఇక్కడ మనకు సండే ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ మనకు సండే అన్నమాట. చూడండి, నేను సెవెన్ బుక్ అని చెప్పాడు. ఎస్ హ్యాజ్ ఏ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే. ఎస్ అనేవాడు ఫ్రైడే నాడు ఎగ్జామ్ అనేది రాస్తాడు. ఎస్ అనేవాడు ఫ్రైడే నాడు ఎగ్జామ్ అనేది రాస్తాడు, ఎస్ అనేవాడు, ఓకేనా. తర్వాతకి ఏం చేసిండు, ఓన్లీ 2 people హ్యావ్ ఎగ్జామ్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్, ఓకేనా. ఓన్లీ 2 people బిట్వీన్ ఎస్ అండ్ ఆర్. అంటే ఎస్ అండ్ ఆర్ మధ్య ఇద్దరు మాత్రమే ఉంటారు. ఎస్ అండ్ ఆర్ మధ్య ఇద్దరు మాత్రమే ఉంటారు, ఓకేనా. ఎస్ అండ్ ఆర్ మధ్య ఇద్దరు. ఇక్కడ చూడండి, కింద అని రాసుకుంటే మనకి కిందకి ఛాన్స్ ఉంది. సాటర్డే అండ్ సండేనే ఉన్నాయి, రెండే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ పైననే కన్ఫామ్గా ఆర్ అనేది వస్తుంది, ఓకేనా. ఎస్ అండ్ ఆర్, ఓకే. ఎస్ అండ్ ఆర్. తర్వాతకి వెళ్ళి ఓ హ్యాజ్ అనే ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ ఎన్. ఓ అనేవాడు ఇమీడియట్లీ అంటే ఓ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ ఎన్ అన్నాడు, ఓకేనా. ఎన్ అంటే ఓ అనేవాడు ఎన్కి వెంటనే, ఓకేనా, ఇమీడియట్ అన్నాడు, ఓకేనా. ఇమీడియట్ బిఫోర్ ఆఫ్ ఎన్ అన్నాడు. ఓ ఎగ్జామ్ ఇమీడియట్ బిఫోర్ ఆఫ్ ఎన్ అంటే, ఓకేనా. తర్వాతకి వెళ్ళి ఎం హ్యాజ్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పి. ఎం హ్యాజ్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పి, ఓకేనా. ఇది కండిషన్ అయిపోయింది ఫ్రెండ్స్, ఎగ్జామ్ అయిపోయింది, ఓకేనా. తర్వాతకి వెళ్ళి ఎస్ హ్యాజ్ ఎగ్జామ్ ఆన్ ఆఫ్ ది డేస్ ఆఫ్టర్ ఎం అన్నాడు. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, కండిషన్ చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు ఏమన్నాడు, ఎం అనేవాడు పీ కింద అని ఇమీడియట్ అన్నాడు. ఇమీడియట్ అంటే వెంటనే అంటారు కదా, ఇమ్మీడియట్గా వెంటనే రాలని చెప్తారు కదా, ఆ విధంగా అనమాట. ఎస్ హ్యాజ్ ఎగ్జామ్ ఆన్ వన్ ఆఫ్ ది డేస్ ఆఫ్టర్ ఎం, ఓకేనా. ఎస్ తర్వాత, ఓకేనా, ఎస్ తర్వాత ఎం అనేవాడు ఉండాలి, ఓకేనా. అదే కదా, ఎస్ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ ద వన్ ఆఫ్ ది డేస్ ఆఫ్టర్ ఎం. ఎస్ అనేవాడు వన్ ఆఫ్ ది డేస్ ఆఫ్టర్ ఎం అని అన్నాడు, ఓకేనా. అయితే కనుక ఖచ్చితంగా ఏమొస్తుంది ఇక్కడ, ఎం తర్వాతనే ఎస్ అనేవాడు ఉండాలి, ఓకేనా. ఎం తర్వాతనే ఎస్ అనేవాడు ఉండాలి. అయితే ఫస్ట్ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎం రాసుకోవచ్చు మనం, ఎం రాసుకుంటే ఇక్కడ పి వస్తుంది. కానీ ఇంకా వేరే దగ్గర ఇక్కడ ఛాన్స్ లేదు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎం అనేది వస్తుంది. అది తర్వాతకి వెళ్ళి ఇప్పుడు ఈ ఓ అండ్ ఎన్ ఉంది కదా, ఇక్కడ ఓ అండ్ ఎన్, ఈ సాటర్డే అండ్ సండే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిగిలినది మనం ఇక్కడ రాసుకున్నా ఉంది, ఒకటి లేకుంటే రాసుకోకుండా ఏం కాదు, ఓకేనా. చూడండి, క్యూ ఇక్కడ వచ్చింది మనకు ఒకటి క్యూ మాత్రమే అంటే విచ్ డే డస్ క్యూ హ్యాజ్ అనే ఎగ్జామ్ అన్నాడు. విచ్ డే, మండే ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఈ విధంగా అనేది మీరు ట్యాకిల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మనం దీంట్లో బాక్స్ బేస్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చిండు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది కూడా చూడండి, సేమ్ టు సేమ్. ఇప్పుడు ఒక ప్యాటర్న్ జరిగింది, ఆ ప్యాటర్న్ పైన ఒక 2-3 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ 4 పీపుల్స్ ఉంది కదా, అక్కడ 3 పీపుల్స్ పెట్టిండు, కానీ సేమ్ ప్యాటర్న్. ఓకేనా, ఇది చూడండి. ఈచ్ వీక్ ఆఫ్ వీక్ PQRST హ్యాస్ ఎగ్జామ్ డిఫరెంట్ ఇన్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే అండ్ ఎండింగ్ ఆన్ సండే. ఓకేనా, మండే అండ్ నుంచి సండే వరకు చూసుకోండి. ఇక్కడ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఆగండి, మీకు కనపడదు అనుకుంటా. ఈ స్లైడ్ అనేది కొద్దిగా పెద్దగా అయింది ఫ్రెండ్స్. ఓకే, థర్స్డే, ఫ్రైడే, థర్స్డే తర్వాత ఫ్రైడే కదా, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏమన్నాడు, సేమ్ టు సేమ్. అంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది సండేకు మండే నుంచి స్టార్ట్ అవుతుంది సండేకి ఎండ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది మీరు తెలుగులో అంటారు, మీరు ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో మీరు క్వశ్చన్స్ మీరు అర్థమెటిక్ రీజనింగ్ చూసారు అనుకోండి, ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ ఎస్ఎస్సికి రాసుకోవచ్చు మీరు. అదేవిధంగా కొద్దిగా లెవెల్ అప్ చేసుకోవాలంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ బ్యాంక్ ఎగ్జామ్స్లో వస్తాయి, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో వస్తాయి. బ్యాంక్ క్లర్క్లో ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓకేనా, ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్లోకి కొద్దిగా క్వశ్చన్ అనేది తక్కువ లెంత్ వస్తుంది, కానీ 1 మార్క్స్కి వస్తుంది ఫస్ట్, ఒక 1 మార్క్ 2 మార్క్స్. ఓకే, చూడండి ఇక్కడ ఎవరైనా ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఖచ్చితంగా. ఆర్ హ్యాజ్ ఎగ్జామ్ అని థర్స్డే అన్నాడు, అంటే ఆర్ అనేవాడు గురువారం రోజు ఎగ్జామ్ రాస్తాడు అనమాట. ఆర్ అనేవాడు గురువారం రోజు ఎగ్జామ్ రాస్తాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 4 పీపుల్ హ్యావ్ దేర్ ఎగ్జామ్ బిట్వీన్ యూ అండ్ టీ మధ్యన. ఓకేనా, యూ అండ్ టీ మధ్యన 4 పీపుల్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు కాబట్టి ఈ విధంగా రాసుకోండి మీరు. ఓకేనా, నైదర్ ఆఫ్ హూమ్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ సండే. అంటే నైదర్ అన్నాడు కదా, నైదర్ అంటే ఎవరికి, హూమ్ అన్నాడు. ఇక్కడ చూడండి, హూమ్ అంటే ఎవరు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టీ ఈజ్ ద హూమ్. అంటే టీ అనేవాడు ఇక్కడ సండే నాడు ఎగ్జామ్ అనేది రాయదు. టీ అనేవాడు సండే నాడు ఎగ్జామ్ అనేది రాయదు. ఓకేనా, ఎస్ హ్యాజ్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ క్యూ. ఎస్ అనేవాడు ఇమీడియట్లీ బిఫోర్, అంటే ఎస్ అనేవాడు ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ క్యూ. అంటే ఎస్ అనేవాడు క్యూ కంటే పైన, అంటే ఖచ్చితంగా పైన. అంటే ఎస్ అనేవాడు ఒక రోజు రాసిండు అనుకో, ఫస్ట్ డే రాసిండు అనుకో, ఈ క్యూ అనేవాడు సెకండ్ డే రాస్తాడు. ఈ విధంగా ఇమీడియట్లీ అన్నాడు. ఎస్ అనేది ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ క్యూ, అంటే ఎస్ పైన క్యూ కింద. పీ డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే. పీ డస్ నాట్ హ్యావ్ ఇన్ ఎగ్జామ్ ఫ్రైడే. ఇక్కడ పీ అనేవాడు ఎగ్జామ్ అనేది రాయాడు. ఓకేనా, ఫ్రైడే. యూ డస్ నాట్ హ్యావ్ ఇన్ ద ఎగ్జామ్ ఆఫ్టర్ క్యూ. యూ డస్ నాట్ హ్యావ్ ఇన్ ద ఆఫ్టర్ క్యూ అన్నాడు. ఓకేనా, చూడండి, యూ డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ క్యూ. ఓకేనా, ఇక్కడ రాసుకోండి మీరు, యూ డస్ నాట్ హ్యావ్ ఆఫ్టర్ క్యూ. క్యూ అంటే ఈ విధంగా పొజిషన్ అనేది రాదన్నమాట. క్యూ. ఓకేనా, యూ డస్ నాట్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ క్యూ కదా, క్యూ తర్వాత యూ అనేది రావద్దు. అంటే మనకు రావాల్సింది క్యూ తర్వాత యూ రావాలా, క్యూ కింద రావాలా, యూ అనేది మీద రావాలా, అంతే కదా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనకు 4 పొజిషన్ ఇచ్చేసిండు. 4 పొజిషన్లో మనకు యూ అండ్ టీ రావాలి. అండ్ అదేవిధంగా ఎస్ అండ్ క్యూ, ఇది ఎస్ అండ్ క్యూ కదా, ఎస్ అండ్ క్యూ. అంటే మనకు యూ అండ్ టీ వచ్చేసింది అనుకో, ఎస్ అండ్ క్యూ అనేది ఈజీగా అనేది వచ్చేస్తుంది. అంటే మనకు చూడండి ఇక్కడ మీరు క్యూ అండ్ యూ రాదు, కానీ మనకి యూ అండ్ క్యూ రావాలి. ఓకేనా, యూ అండ్ క్యూ రావాలి. అదే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి చూడండి మీరు ఫస్ట్ పొజిషన్. ఫస్ట్ ఇక్కడ యూ రాసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఇది పాసిబిలిటీ మాత్రమే. ఇంకొకటి కూడా చూసుకోవచ్చు, ఇది ఫాలో కాకుండా. ఫస్ట్ 1 2 3 4 తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ టీ వస్తుంది. ఓకేనా, టీ, యూ తర్వాత టీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ మనకు కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుందా లేదా అని ఒకసారి చూడండి. యూ అండ్ టీ వచ్చేసిందా, మళ్ళీ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ఒకవేళ యూ ఇక్కడ పెట్టుకుంటే మనం, ఒకవేళ యూ ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, చూడండి యూ ఇక్కడ పెట్టుకుంటే 1 2 3 4 కదా, సారీ ఇక్కడ పోతుంది. సండే నాడు ఏంది, టీ వస్తుంది. సండే నాడు టీ అనేది రాదు కదా, కాబట్టి ఇక్కడ ట్యూస్డే నాడు యూ అనేవాడు రాడు. ఓకేనా, అయిపోయిందా. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు 2 ఇక్కడ ప్లేస్ అనేది మిగిలి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకు ట్యూస్డే అండ్ వెనస్డే 2 ప్లేసెస్ మిగిలి ఉన్నాయి. ఇక్కడ ఎస్ అండ్ క్యూ. ఓకే, తర్వాత కలిసి చూసుకుంటే మనం ఫాలో అయిపోయింది కదా. ఇక్కడ పీ రాదు. ఇక్కడ పీ రాకుంటే ఇంకా ఏమొస్తుంది, పీ అనేది ఖచ్చితంగా ఇక్కడ సండే నాడు వస్తుంది. ఓకేనా, పీ అనేది ఖచ్చితంగా ఇక్కడ సండే నాడు వస్తుంది. పీ అనేవాడు సండే నాడు వస్తుంది. ఓకేనా, తర్వాతకి వెళ్ళి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మిగిలిపోయింది అది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్ చూడండి, హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఆఫ్ క్యూ తర్వాత ఎంతమంది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ వెనస్డే నాడు వస్తుంది. వెనస్డే అంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు, 4. ఆప్షన్ ఈజ్ సి ఆన్సర్.
ఇదే క్వశ్చన్ని రిపీట్ చేసాను ఫ్రెండ్స్. ఇదే క్వశ్చన్ని చాలా అంటే వేరే వేరే షిఫ్ట్లో రిపీట్ చేసాను, కానీ ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ చేసాను అంతే. ఓకేనా, అదే అన్నమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్. ఈచ్ ఆఫ్ PQRSTU అండ్ ఎన్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఆఫ్ ది వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే అండ్ ఎండింగ్. ఈ క్వశ్చన్ అనేది మీరు ఖచ్చితంగా హోంవర్క్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది సేమ్ ఇప్పుడు ఇంతకుముందు చేసినాం కదా, దాని బేస్ని చేసుకుని ఉంటుంది. ఇది హోంవర్క్ అనేది చేయండి మీరు. అంటే కామెంట్ రూపంలో కూడా మీరు దీని యొక్క ఆన్సర్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో అంటే ఎలా వస్తుంది, ఫజిల్ అనేది ఏ విధంగా వస్తుంది అది కూడా మీరు డ్రా చేయండి కింద. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్. ఫ్లోర్ బేస్ పజిల్. LMNOP అండ్ W లివ్స్ ఆన్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఆన్ ది సేమ్ బిల్డింగ్. అంటే 6 మంది ఒకే బిల్డింగ్లో నివసిస్తారన్నమాట. ఓకేనా, ది లోవర్ మోస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ ఈజ్ నెంబర్ 1. అంటే కింద ఉన్న బిల్డింగ్ నెంబర్ ఏంది 1, దానిపైన ఫ్లోర్ అబో ఇట్ నెంబర్ ఆఫ్ అండ్ 2, అంటే పైన ఉన్నది 6, కింద ఉన్నది 1. ఇక్కడ రాసుకోండి 1 1 2 3 4 5 6. ఓకేనా, టాప్ మోస్ట్ ఫ్లోర్ నెంబర్ అని 5 6 అని ఇచ్చాం. ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ M and N. అంటే 3 మాత్రమే M and N మధ్య నివసిస్తారు. వేర్ M లివ్స్ బిలో N. M లివ్స్ బిలో N అని చెప్పిండు. ఓకేనా, M అనేవాడు N కిందనే నివసిస్తాడు. M అనేవాడు N కిందనే నివసిస్తాడు. అంటే ఇక్కడ వీటి మధ్య ఎంతమంది వస్తారు, 3 మెంబర్స్. N అండ్ M మధ్య 3 మెంబర్స్. అండ్ M అనేవాడు N కిందనే నివసిస్తాడు. ఓకేనా, O లివ్స్ ఆన్ ద ఆడ్ నెంబర్ 4 అండ్ ఇమీడియట్లీ అబోవ్ M. O అనేవాడు, ఓకేనా చూడండి, O అనేవాడు ఏం చేస్తాడు, ఆడ్ నెంబర్ అంటే బేసి నెంబర్ అన్నమాట, బేసి సంఖ్య. ఓకేనా, బేసి ఫ్లోర్ అంటే 3 5 అండ్ 1. ఈ వీటి మధ్యనే O అనేవాడు నివసిస్తాడు. ఏమంటాడు, O లివ్స్ ఆన్ ఆడ్ నెంబర్ అండ్ ఫ్లోర్ అండ్ ఇమీడియట్లీ అబోవ్ M అన్నాడు. ఓకేనా, ఇమీడియట్లీ అబోవ్ M అన్నాడు ఫ్రెండ్స్. ఓకే, చూడండి మీరు ఒకసారి. అదే ఇమీడియట్లీ అబోవ్ M అన్నాడు. ఓకేనా, ఇమీడియట్లీ అబోవ్ M పైననే వెంటనే O అనేవాడు కూర్చుంటాడు. తర్వాత చూసుకుంటే W లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్స్ బిలో ఆఫ్ P. వన్ ఆఫ్ ది ఫ్లోర్స్ ఏమంటారు ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది ఫ్లోర్స్ బిలో ఆఫ్ P. ఇక్కడ రాసుకోండి మీరు. W లివ్స్ వన్ ఆఫ్ ది ఫ్లోర్స్ బిలో ఆఫ్ P అన్నాడు. P అంటే ఎక్కడైనా P తర్వాత ఉంటాడు వీడు W అనేవాడు. తర్వాత వెళ్ళి అండ్ ఆన్ ద ఫ్లోర్స్ అబోవ్ L. అండ్ వచ్చింది ఫ్రెండ్స్. అండ్ వస్తే మనకు ఇక్కడ W అని రాసుకోవాలి. ఇక్కడ అండ్ వస్తే ఇక్కడ W అని రాసుకోండి. W ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబోవ్ L. W ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబోవ్ L. W ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబోవ్ L అన్నాడు. ఓకేనా, అంటే W అనేవాడు L పైననే ఉంటాడు. అంటే ఈ సీక్వెన్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ 3 మెంబర్స్ వచ్చారు. మొత్తం అయిపోయింది కదా కండిషన్ అనేది రాసుకోవాలి ఫస్ట్. ఇక్కడ 3 + 4 5 మొత్తం. ఇక్కడ ఒకటే కండిషన్లో 5 మెంబర్స్ వచ్చేసారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు, దీన్ని బేస్ చేసుకుని ఈ కండిషన్ అనేది ఉంది చూడండి. ఇక్కడ M ఉంది, ఇక్కడ M ఉంది. ఈ రెండింటిని అంటే O అనేవాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా N అనేవాడు 6 మీద వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకోండి N, ఇంకొకటి ఇక్కడ N. ఓకేనా, 5 మెంబర్స్ కదా. చూడండి N తర్వాత N అండ్ M మధ్య ఎంత 1 2 3. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఏమొస్తుంది 3 అంటే M ఇమీడియట్లీ ఏమన్నాడు అంటే N. చూడండి ఇక్కడ ఈ కండిషన్ చూడండి, ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు, O ఆడ్ నెంబర్లో వచ్చింది. అంటే O అనేది వాడు ఖచ్చితంగా ఈడ కూర్చుంటాడు. అయిపోయింది ఫ్రెండ్స్, సింపుల్గానే అయిపోయింది. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొక పాసిబిలిటీ కేసు రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి P W L అయిపోయింది సింపుల్గా. హౌ మెనీ పీపుల్స్ లివ్ బిట్వీన్ P and L అన్నాడు. P and L మధ్య ఎంతమంది ఉన్నారని చూడండి. 3 మెంబర్స్. 3 మెంబర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. 3 మెంబర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది మీరు చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 7 బాక్సెస్ అన్నాడు, మళ్ళీ 7 బాక్సెస్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బాక్సెస్ కదా, ABCD అనేది 7 బాక్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఆర్ కీప్డ్ వన్ ఓవర్ ది అదర్ బట్ నాట్ నెసెసరీలీ సేమ్ ఆర్డర్. ఓన్లీ 3 బాక్సెస్ కీప్డ్ అబోవ్ G. అంటే ఓన్లీ 3 బాక్సెస్ అంటే మనకు 2 చూసుకోండి మీరు. ఇక్కడ 2 పాసిబిలిటీ తీసుకోండి. 2 పాసిబిలిటీ తీసుకుంటే మీకు ఈజీ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ ఓన్లీ 3 అన్నాడు, ఓన్లీ 3. ఓకేనా, ఓన్లీ 3 కీప్డ్. ఓకే, 7 బాక్స్ ఉన్నాయి. ఓకేనా, 7 బాక్స్ ఉన్నాయి. 3 బాక్సెస్ ఆర్ కీప్డ్ అబోవ్ G అన్నాడు. అంటే పైన 3 ఉంటాయి. 3 ఉంటే కింద ఎన్ని ఉంటాయి, కింద కూడా 3 ఉంటాయి. G అనేవాడు మిడిల్లో ఉంటాడు. ఈ విధంగా మీరు రాసుకోండి.
అంతే కదా, 3 పైన ఉంటే 3 కింద ఉంటాయి, 3 పైన ఉంటే 3 కింద అనేది ఉండడం అనేది జరుగుతుంది. తర్వాతకి వెళ్ళి ఓన్లీ వన్ బాక్స్ కిప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. ఓన్లీ వన్ బాక్స్ కిప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ అంటే ఒక బాక్స్ మాత్రమే ఎఫ్ అండ్ జీ మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ జీ ఉంది కదా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ చూడండి ఎఫ్ ఇక్కడ వస్తుంది, ఎఫ్ అనేవాడు ఇక్కడ వస్తాడు. ఇంకొక చూసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఎఫ్ వస్తుంది, ఇక్కడ ఎఫ్ వస్తుంది. ఓకేనా, ఎఫ్ అండ్ జీ అయిపోయిందా. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కిప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి. ఓన్లీ 3 బాక్సెస్ కిప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి. 1 2 3 ఎఫ్ అండ్ బి. ఇక్కడ చూడండి ఎఫ్ అండ్ బి. ఓకేనా, ఎఫ్ అండ్ బి అని చెప్పిండు. చూడండి ఇక్కడ ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కిప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి. ఎఫ్ అండ్ బి మధ్య 1 2 3. ఓకేనా, ఎఫ్ 1 2 3 అయిపోయింది. ఇక్కడ చూడండి 1 2 3 ఎఫ్ అండ్ బి. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా ఆగండి. అంటే 3 కదా, ఎఫ్ అండ్ బి మధ్యలో ఎంతమంది, ముగ్గురు. ఓకే, ఎఫ్ అండ్ బి. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కిప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి. బి ఈజ్ కిప్ట్ సమ్ ప్లేసెస్ అబౌవ్ జీ. అంటే జీ పైన బి అనేవాడు కూర్చుంటాడు. అంటే జీ పైనకి లేదు కదా, ఇక్కడ కింద ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది రాంగ్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి మీరు, జీ బి పైన కూర్చున్నాడు అంటే చూడండి అయిపోయిందా. బి ఈజ్ కిప్ట్ సమ్ ప్లేస్ అబౌవ్ జీ. ఓకే, ఈజ్ కిప్ట్ ఇమీడియట్లీ బిలో ఆఫ్ బి. ఈజ్ కిప్ట్ ఇమీడియట్లీ బిలో ఆఫ్ బి అంటే ఈ అనేవాడు బి కింద ఇమీడియట్గా అంటే వెంటనే ఈ అనేవాడు వెంటనే దానికి బి కింద కూర్చుంటాడు. ఏ ఈజ్ కిప్ట్ ఇన్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ అబౌవ్ డి. చూడండి, ఏ ఈజ్ కిప్ట్ వన్ ఆఫ్ ది ప్లేసెస్ అబౌవ్ డి. ఏ అనేవాడు డి పైన కూర్చుంటాడు. ఏ అనేవాడు డి పైననే కూర్చుంటాడు అన్నమాట. ఓకేనా, తదిలి చూడండి, సి ఈజ్ నాట్ కిప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ ఆర్ బిలో ఆఫ్ ఎఫ్. సి ఈజ్ నాట్ ఇమీడియట్లీ అబౌవ్ ఆఫ్ బిలో ఆఫ్ అంటే ఎఫ్ ఇమీడియట్గా కింద సి రాదు, అండ్ అదేవిధంగా ఎఫ్ పైన ఇమీడియట్గా సి రాదు. అయితే సి ఇక్కడ వస్తుంది, ఇప్పుడు ఒకటి పొజిషన్ ఉంది, ఇక్కడైతే రాదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కాబట్టి సి ఇక్కడనే వస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది అండ్ ఇక్కడ డి వస్తుంది. అంటే మనకు మొత్తం పజిల్ ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ పజిల్ అనేది ఫస్ట్ ఏమొస్తుంది మనకు, సి బి ఈ జి ఏ ఎఫ్ డి. ఈ విధంగా ఫజిల్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఏం క్వశ్చన్ ఏమన్నాడు, హౌ మెనీ బాక్సెస్ ఆర్ గిఫ్ట్ బిలో ఆఫ్ ఏ. గిఫ్ట్ బిలో ఆఫ్ ఏ అన్నాడు. బిలో కంటే కింద. ఏ తర్వాత ఎన్ని ఉన్నాయి, ఏ తర్వాత ఏ కింద ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఆన్సర్ అనేది మీరు చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని షేర్ చేయకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఇది మనం షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మీరు లైక్ అనేది కన్ఫర్మ్గా చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇగో 7 బాక్సెస్ ఆర్ ABCDEFG. ఇదే అయింది కదా ఫ్రెండ్స్. ఓకే, కాదు వేరే క్వశ్చన్. ఓకే, చూడండి, ABCDEFG ఈజ్ కిప్ట్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ ఓవర్ ది అబౌవ్ అని చెప్పిండు. ఓకేనా, బట్ నాట్ నెస్ సేమ్ ఆర్డర్ అని చెప్పింది. ఈజ్ ద కిప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ జీ. ఓకేనా, ఈజ్ కిప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ జీ రాసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఈజ్ కిప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ జీ. ఓకేనా, ఈ అనేవాడు వెంటనే ఈజ్ కిప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ జీ అన్నాడు. ఈజ్ కిప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ జీ అంటే ఈ అనేవాడు పైన. ఓకేనా, ఈ అనేవాడు జీ పైన అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, తర్వాతకి వెళ్ళి సి ఈజ్ కిప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ డి. సి ఈజ్ కిప్ట్ ఇమీడియట్లీ అబౌవ్ డి. ఓకేనా ఫ్రెండ్స్, సి అనేవాడు డి పైన. ఓకేనా, సి అనేవాడు డి పైన ఇమీడియట్గా కూర్చుంటాడు. ఓన్లీ బి ఈజ్ కిప్ట్ అబౌవ్ ఎఫ్. ఓన్లీ బి ఈజ్ కిప్ట్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. అంటే బి అనేవాడు ఖచ్చితంగా పైననే కూర్చుంటాడు. ఎఫ్ కింద వస్తుంది. కింద ఎందుకు వస్తుంది చూడండి, ఓన్లీ బి ఈజ్ గిఫ్ట్ అబౌవ్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. అంటే ఓన్లీ బి అనేవాడు మాత్రమే ఎఫ్ పైన కూర్చుంటాడు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఎఫ్ పైన కూర్చోరు. అంటే ఎఫ్ కిందనే అందరూ కూర్చుంటారు. అంటే ఇప్పుడు దాదాపుగా 7 కదా, మొత్తం 2 వచ్చేసారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది 5, ఇంకా 5 రాసుకోండి. 5 మెంబర్స్ 7 మెంబర్స్. ఓకే, అయిపోయింది కదా. తర్వాత చూడండి, ఓన్లీ 2 బాక్సెస్ గిఫ్ట్ అబౌవ్ ఆఫ్ ఈ. ఓన్లీ 2 బాక్సెస్ అబౌవ్ ఆఫ్ ఈ అంటే ఓన్లీ 2 బాక్సెస్ అన్నాడు. ఇక్కడ ఎఫ్ అండ్ బి ఓన్లీ అంటే ఈ పైన ఈ 2 బాక్సెస్లు మాత్రమే ఉంటాయి. ఈ పైన అంటే ఈ ఖచ్చితంగా ఇక్కడ రావాల్సింది మనకు. ఈ ఇక్కడ వస్తుంది, ఇక్కడ అదేవిధంగా ఇక్కడ జీ వస్తుంది.
చూడండి ఇక్కడ ఈ వస్తుంది, ఇక్కడ జీ వస్తుంది. ఓకేనా. తర్వాత సి ఈజ్ నాట్ కీప్డ్ ఆఫ్ ది థర్డ్ పొజిషన్ టు ఆఫ్ ది బాటమ్. ఇప్పుడు సి ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సి అనేది కింద నుంచి థర్డ్ బాటమ్ ప్లేస్లో రాడు. థర్డ్ బాటమ్ అంటే సి అనేవాడు ఇక్కడ రావాలి. ఖచ్చితంగా సి ఇమీడియట్ అబోవ్ ద డి అన్నాడు. ఓకేనా. కాబట్టి ఇక్కడ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు మిగిలింది ఇక్కడ వస్తుంది. ఓకేనా. మిగిలింది ఏముంది, ఏబిసిడి, ఏ వస్తుంది కదా, ఇక్కడ ఏ వస్తుంది. అంటే మనకు సిరీస్ ఏ విధంగా వస్తుంది, బి ఎఫ్ ఈ, అదేవిధంగా జి ఏ సి డి, ఈ విధంగా అనేది సిరీస్ అనేది వస్తుంది. హౌ మెనీ బాక్సెస్ ఆర్ గిఫ్ట్ అబోవ్ ఆఫ్ సి, హౌ మెనీ బాక్సెస్ ఆఫ్ గిఫ్ట్ అబోవ్ ఆఫ్ సి అంటే సి పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ 5 బాక్సులు ఉన్నాయి. అంటే ఆన్సర్ ఎన్ని వస్తుంది, బాక్సెస్ 9 బాక్సెస్, అంటే సారీ ఎన్ని వస్తుంది, 5 బాక్సెస్. 5 బాక్సెస్ దానిపైన సి బాక్సెస్ పైన అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆన్సర్ ఈజ్ ద డి ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈచ్ ఆఫ్ OPQRSTU అండ్ ఎగ్జామ్ ఆఫ్ ద డిఫరెంట్ డే ఆఫ్ ద వీక్. ఇలాంటి క్వశ్చన్ అంటే ఒక టైప్ అన్నమాట. ఇంకా ఇంతకుముందు చెప్పినాం కదా మండే అది అంటే అది ఒక టైపు, ఇది ఒక టైపు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు అడిగారు అనమాట. చూడండి ఇక్కడ మండే నుంచి సండే వరకు రాసుకోండి. మండే నుంచి స్టార్టింగ్ అన్నాడు కదా, మండే. ఓకే, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మండే. ఓకే, ఇక్కడ ఫస్ట్ నుంచి రాస్తాం. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకేనా. ఎస్ హ్యాజ్ ఎగ్జామ్ ఆన్ ద వెనస్డే అన్నాడు. ఎస్ అనేవాడు ఖచ్చితంగా ఏనాడు రాస్తాడు, వెనస్డే. మనకు ఫిక్స్ ఇచ్చాడు కాబట్టి ఫిక్స్ రాసుకుంటాం అక్కడ. ఓకేనా. ఫిక్స్ రాయకుంటే మనకు పాసిబిలిటీ ఉన్నది, పాసిబిలిటీగా రాసుకుంటాం. ఆర్ హ్యాజ్ ఎగ్జామ్ ఆన్ వన్ ఆఫ్ ది డే ఆఫ్టర్ పి. ఇప్పుడు చూడండి, వన్ ఆఫ్ ది డే ఆఫ్టర్ పి అన్నాడు. ఆర్ అనేవాడు ఎక్కడో ఒకరోజు, ఓకేనా, ఎప్పుడో ఒకరోజు పి తర్వాత రాస్తాడు. ఎప్పుడో ఒకరోజు పి తర్వాత అనేది రాస్తాడు. అండ్ టీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ వన్ ఆఫ్ ది డే బిఫోర్ ఆఫ్ క్యూ. అంటే క్యూ అనేవాడు క్యూ ముందు. ఓకేనా. టీ హ్యాజ్ ఎగ్జామ్ ఆన్ బిఫోర్ వన్ ఆఫ్ ది డే బిఫోర్ ఆఫ్ క్యూ. ఫ్రెండ్స్, టీ అనేవాడు ఖచ్చితంగా మనకు క్యూ కంటే ముందు రాస్తాడు. ఏదో ఒక రోజు, ఇమీడియట్ అనలే, మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆడ రాస్తాడు అన్నమాట ఎగ్జామ్ అనేవాడు. ఓకేనా. తర్వాత వెళ్ళి చూసుకుంటే క్యూ కదా. తర్వాత వెళ్ళి యూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆఫ్ ఓ. యూ. ఓకేనా. యూ చూడండి ఇక్కడ యూ అనేవాడు, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ రాసుకోండి, ఇక్కడ రాను. యూ అనేవాడు యూ హ్యాజ్ ఏ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆఫ్ ఓ. ఓకే. ఓ అనేవాడు ఇమీడియట్లీ అంటే వెంటనే, యూ అనే ఓ తర్వాత వెంటనే యూ ఎగ్జామ్ రాస్తాడు. అండ్ ఎస్ హ్యాజ్ ద ఇమీడియట్లీ ఎబో ఆఫ్ ఓ. ఎస్ అనేవాడు ఇమీడియట్లీ అంటే వెంటనే ఓ ముందే రాస్తాడు. అంటే చూడండి ఇక్కడ ఎస్ వచ్చింది కదా మనకు. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఓలు వస్తాడు, ఓ వస్తాడు, ఇక్కడ యూ వస్తాడు. అంటే వెనస్డే ఎస్ రాస్తే, థర్స్డే ఓ రాస్తాడు, ఫ్రైడే యూ రాస్తాడు. ఓకే. టీ హ్యాజ్ ఎన్ ఎగ్జామ్ ఆన్ ది డే ఆఫ్టర్ యూ. టీ హ్యాజ్ ఏ ఎగ్జామ్ ఆన్ ది డే ఆఫ్టర్ యూ. టీ అనేవాడు ఎగ్జామ్ ఎప్పుడు రాస్తాడు, యూ తర్వాత రాస్తాడు. ఓకేనా. యూ తర్వాత అనేది రాస్తాడు. ఇక్కడ చూడండి టీ తర్వాత క్యూ రాస్తాడు. అంటే ఇక్కడ టీ తర్వాత క్యూ రాస్తాడు. ఓకేనా. ఇక్కడ చూడండి యూ తర్వాత టీ తర్వాత క్యూ. ఇక్కడ చూడండి యూ వచ్చింది మనకు, ఇక్కడ వస్తాడు టీ వస్తాడు, ఇక్కడ వస్తాడు క్యూ వస్తాడు. ఇప్పుడు మనకు మిగిలింది ఏముంది, ఇక్కడ పి అండ్ ఆర్ ఇది వెంటనే రావచ్చు. ఓకేనా. వెంటనే రావచ్చు, వన్ ఆఫ్ ది డే బిఫోర్ అయినా రావచ్చు, ఎట్లయినా రావచ్చు. మనకు కన్ఫామ్గా ఇవ్వలేడు కాబట్టి మనం ఎట్లయినా ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా. వన్ డే అన్నాడు, అది వన్ డే అని కాదు, ఎట్లయినా ఇమీడియట్ కూడా రావచ్చు వాడు. ఓకేనా. మనకి ఇక్కడ చెప్పలేడు కదా ఇమీడియట్గా రాకూడదని పి అండ్ ఆర్, కాబట్టి ఇట్లా. ఓకేనా. చూడండి, హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ ఇన్ ఎగ్జామ్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. ఎస్ అండ్ క్యూ మధ్య ఎంతమంది రాస్తారు. ఇక్కడ ఎస్ ఉన్నాడు, ఇక్కడ క్యూ ఉన్నాడు, అంటే ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ముగ్గురు చూడండి ఫ్రెండ్స్. డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, 7 బాక్సెస్. ఓకేనా. 7 బాక్సెస్. ఓకే. FGHILM అండ్ ఎన్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అనేది చేయండి. చూడండి, FGHILM అండ్ ఎన్ ఆర్ గిఫ్ట్ వన్ ఆఫ్ ది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగాను. ఓకేనా. ఈ బాక్సెస్ కదా, ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ గిఫ్ట్ బిలో ఆఫ్ 5. అంటే ఓన్లీ 3 బాక్స్ అంటే 3 బాక్సులు మాత్రమే ఐ కింద ఉంటాయి. 3 బాక్సులు మాత్రమే ఐ కింద ఉంటాయి. ఇక్కడ చూడండి, అంటే ఐ కింద 3 ఉంటే పైన ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. ఓకేనా. ఓన్లీ 3 బాక్సెస్ గిఫ్ట్ బిలో ఆఫ్ ఐ. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ గిఫ్ట్ బిట్వీన్ ఐ అండ్ ఎఫ్. బిట్వీన్ ఐ అండ్ ఎఫ్ ఓన్లీ 2 బాక్సెస్. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ 2 ఉన్నాయి ఫ్రెండ్స్, ఐ అండ్ ఎఫ్. ఐ అండ్ ఎఫ్. ఇక్కడ కూడా చూడండి, ఐ అండ్ ఎఫ్. ఐ అండ్ ఎఫ్. ఐ అండ్ ఎఫ్. ఓకేనా. ఓన్లీ 2 బాక్సెస్ గిఫ్ట్ బిట్వీన్ ఐ అండ్ ఎఫ్. ఓన్లీ హెచ్ ఈజ్ గిఫ్ట్ అబోవ్ ఆఫ్ ఎల్.
ఓన్లీ హెచ్ ఇస్ గిఫ్ట్ ఎబో ఆఫ్ ఎల్. ఓన్లీ హెచ్ ఇస్ గిఫ్ట్ ఎబో ఆఫ్ ఎల్ అంటే ఇక్కడ చూడండి మీరు హెచ్ పైన అంటే హెచ్ ఒక్కడే ఉంటాడు ఎల్ పైన, ఓకేనా. ఎల్ పైన ఒక్కడే ఉంటాడు అంటే ఇక్కడ ఈ కండిషన్ చూడండి, ఈ కండిషన్ అనేది మనకు సాటిస్ఫై కాలేదంటే ఈ కండిషనే ఖచ్చితంగా హెచ్ అనేవాడు ఇక్కడ వస్తాడు, ఎల్ అనేవాడు ఇక్కడ వస్తాడు, హెచ్ అండ్ ఎల్, ఓకేనా. అయిపోయిందా. నెక్స్ట్ ఎమ్ ఇస్ గిఫ్ట్ ఎట్ సమ్ ప్లేసెస్ బిలో ఆఫ్ జీ అండ్ సమ్ ప్లేసెస్ అబోవ్ ఆఫ్ ఎన్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఇచ్చిన ఎమ్ ఈజ్, ఓకేనా. ఎమ్ ఈజ్ చూడండి, ఎమ్ ఈజ్ గిఫ్ట్ ఎట్ ద సమ్ ప్లేసెస్ బిలో ఆఫ్ జీ. ఎమ్ ఈజ్ జీ, ఓకేనా. ఈ విధంగా కదా. ఓకే ఎమ్ ఎక్కడైనా రావచ్చు జీ కింద, ఎమ్ ఎక్కడైనా రావచ్చు జీ కింద. అదేవిధంగా అండ్ అంటే ఏమొస్తుంది, ఎమ్ వస్తుంది. ఎమ్ ఎట్ సమ్ ప్లేసెస్ అబోవ్ ఆఫ్ ఎన్ అంటే ఎమ్ అనేవాడు ఎన్ పైన రావచ్చు, అంటే ఇక్కడ చూడండి మనకు 3 ప్లేసెస్ ఉన్నాయి. 3 విచ్ బాక్సెస్ గిఫ్ట్ సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ది బాటమ్ అన్నాడు. బాటమ్ అంటే ఏమొస్తుంది ఇక్కడ చూడండి, జీ ఎమ్ ఎన్. మనం బాటమ్ అన్నది కదా, బాటమ్ వస్తుంది సెకండ్ ప్లేస్, ఎన్ వస్తుంది. ఆన్సర్ ఈజ్ ద ఎన్. ఈ విధంగా అనేది మీరు చేయండి ఫ్రెండ్స్, ఓకే. ఈ పీడిఎఫ్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ క్వశ్చన్ అనేది హోంవర్క్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా మీరు హోంవర్క్ చేయండి. హోంవర్క్ అనేది మనం 2 క్వశ్చన్లు ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్, ఓకే. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న విధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. లైక్ ఈజ్ ద వెరీ మస్ట్ ఫర్ యూ, ఓకే. మన ఈ పీడిఎఫ్ అన్ని కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో పొందుపరుస్తాను, అక్కడ నుండి మీరు వెళ్ళి ఆ పీడిఎఫ్ని చూడండి, ఓకేనా. ఇప్పుడు నేనైతే మొత్తం స్క్రీన్ షాట్ ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్. ఈరోజు నుంచి పీడిఎఫ్ తయారు చేసి నేను ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.